దేవునికి వందనములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకాసు వార్త 9:62 ఇలా వ్రాయబడి ఉంది, నాగటి మీద చెయ్యి పెట్టువాడు నాకు పాత్రుడు కాడు అని. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు అది ఆత్మీయ జీవితమైనా సరే, అది భౌతిక జీవితమైనా సరే, ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దాని మధ్యలో వదిలిపెట్టేవాడు సరైన వ్యక్తి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది మొదలుపెట్టినప్పుడు మనకు తెలియదు, ఇది ఇందులో ఆటంకాలు ఉంటాయని, ఇది తక్కువ స్థాయిది ఎక్కువ స్థాయిది అని తెలియదు. కానీ మొదలు పెడుతూ ఉంటాం, అది గెలుస్తామా ఓడతామా కూడా తెలియదు, కానీ మొదలు పెడుతూ ఉంటారు కొన్నిసార్లు. అలా పెడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ పనిలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అది భౌతికపరమైన ఆటంకాలైనా కావచ్చు, ఆధ్యాత్మికపరమైన ఆటంకాలైనా కావచ్చు. కొన్నిసార్లు మనలో ఈ పని చేయడానికి గర్వం అనే అడ్డంకు రావచ్చు, మాట పడిన తత్వం అని రావచ్చు, అహంకారం అనేది రావచ్చు, మొహమాటం అనేది రావచ్చు. చేస్తున్న ఉద్యోగ బాధ్యతల్లో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, ఏదైనా కానీ పని మొదలు పెట్టినప్పుడు వెనుక తట్టి చూసేవాడు ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని ఆత్మాభిమానానికి పోయి, ప్రెస్టీజ్లోకి పోయి, చేతగా అని కొన్నిసార్లు చేతగాక, శక్తి చాలక ఇంకొన్నిసార్లు ఇలా ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు భరించలేక ఏదో ఒక ఆటంకం చేత నా వల్ల కాదు అని వెనుక తట్టి చూచేవాడు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది పనిలో అయినా సరే, అది భౌతికపరమైన విషయాల్లో ఉద్యోగ బాధ్యతలో అయినా సరే, కుటుంబ వ్యవహారాల్లో బంధాల్లో అయినా సరే. కనుక మనం వెనుక తట్టు చూడకుండా ఒక పని ప్రారంభించినప్పుడు దైవ అనుగ్రహం పొంది, దైవ జ్ఞానాన్ని, దైవ సహాయంతో దాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా ప్రభు పేరిట మరి దేవుణ్ణి అడిగి దాన్ని సాధిద్దాం. అలా ఉందామా మరి? ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.